अर्चत प्रार्चत हिरण्यरूप इति द्वाभ्यां मन्त्राभ्यां स्वर्णाभरणैः देवदेवं श्रीरामचन्द्रस्वामिनमलङ्कृत्य భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పతకం చేయించాను. అదిగో పచ్చల పతకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముల్లోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పతకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్ట్వర్చత అర్చత ప్రార్చత. జయ బోలో రామచంద్ర భగవానికి. తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పతకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు, దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి, దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదత్యన్నమస్మై. జయ బోలో రామానుజస్వామికి. సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా వాజవస్థో వాజవస్థ దేవో వస్సవితా శ్రేష్ఠతమాయ కర్మణే. అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసైత్యపస్సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్యా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా
समूढमस्य भागं सुरे माध्वेर्नः सन्वोषधे मधुनग्नमुदोषसि मधुमत्पार्थिवगुम्रजः द्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः सकुर्मूलमन्त्रेण द्विस्तूष्णीम् विराजो दोहमसीया तूष्णीम् चतुर्थमाचमनीयम् विधानमसे तदनन्तरम् इमं वस्त्राणीति वस्त्रं दद्यात् वस्त्राणि वसावसाथे यवोरच्छिद्रामन्तवो हसर्गा